అందరు నియమిస్తాడంట ఎందుకు ఊడిగించడానికి. ఇప్పుడు కాదు సెక్రటరియట్లు ఇచ్చారు, ఆ సెక్రటరియట్లో డబ్బులు లేకుండా పెట్టి ఉదయం రమ్మనడం, మధ్యాహ్నం వరకు పెట్టడం, సాయంత్రం రమ్మనడం, మళ్ళీ నెక్స్ట్ డే రమ్మనడం, అట్లా 3 రోజులు తిప్పి పాపం వడగాలు వచ్చి కొంతమంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళ కథ మీకు తెలుసు కదా, 33 మంది లెక్కేశారు. ఎవరికి తెలియదు ఈ లెక్క, వీళ్ళకే తెలుసు. నీళ్లు పెట్టల, మంచి నీళ్లు, కనీసం మజ్జిగ వేరే రాజకీయ పార్టీలు చేశాయి, వీళ్ళు చంపడానికి తీసుకొచ్చారు, మేము కాపాడడానికి నీళ్ళు ఇచ్చాం, భోజనం పెట్టాం, మజ్జిగ ఇచ్చాం, అయినా కూడా ఇంత నెంబర్ ఎక్కువ, 65 లక్షల మంది, ఇంత దారుణంగా చేయడం ఏంటి? నేనేం చెప్పానంటే జాగ్రత్తగా ఉండడం. నేను ఏప్రిల్ నుంచే వీళ్ళ ట్రాప్లో పడకూడదనే ఉద్దేశంతో 4,000 రూపాయలు పెన్షన్ ఏప్రిల్ నుంచి ఇస్తాను. వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తాను. ఎప్పటి నుంచి? ఏప్రిల్ నుంచి. మేము వచ్చే జూన్ 4వ తారీఖున, జూలై నుంచి ఇవ్వాలి. కానీ బకాయిలు కూడా ఇస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పావు. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వేం చెప్పావు? 2028కి 250 రూపాయలు, 2029కి మళ్ళీ ఒక 250 రూపాయలు, 3 నెలలు నువ్వు ఉండేది. ఏప్రిల్లో ఎన్నికలు, ఏప్రిల్ ఎన్నికలు అయితే ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు. ఇది మోసం కదా. మేము ఈ ఏప్రిల్ నుంచి ఇస్తానన్నావు, నువ్వు 2028-29. ఇది వృద్ధులను నువ్వు మోసం చేసే విధానం, ఇది వృద్ధులను ఆదుకునే విధానం. అది కూడా అదే నేను చెప్పేది, అది కూడా కుట్రే. వాళ్ళ దాంట్లో డబ్బులు వేస్తారు, వాడికి వేరే ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడ అప్పు చేసి ఉంటాడు, దాంట్లో కట్ చేసేస్తారు. దానికి అదే కుట్ర. ఇప్పుడు మేము ఇంకా ఫైట్ చేయడమే, ఇదే మరి ఫైట్ చేయడమే. టైం కూడా లేదు, ఫైట్ చేయడం తప్ప వేరే మార్గాలు లేవు కదా. అందరూ అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఈయన కుట్రలన్నీ, చీ కొడతారు. మొన్న కూడా పోయేసి ఒక డెడ్ బాడీని తీసుకొస్తారు, తిట్టారు పట్టుకుని, బుద్ధి ఉందా మీకు అని, చీ కొట్టే పరిస్థితికి వచ్చారు. అదే జరుగుతుంది. ఇతని కుట్రలన్నీ ఇట్లనే ఉంటాయి. బాబాయిని గొడ్డలతో లేపేసినట్టు ముసలి వాళ్ళని కూడా పెన్షన్లు ఇవ్వకుండా తిప్పి తిప్పి చంపేస్తున్నాడు. శవ రాజకీయాలు అలవాటు అయిపోయి, నిన్నే చూశారు గులకరాయి రాజకీయం చూశారు కదా. నేను కనపడింది మీకేమైనా గులకరాయి? దెబ్బ కనపడలా, రాయి కనపడలా. ఇప్పుడు కొత్తగా ఏది తీసుకొస్తారు, హత్యా ప్రయత్నం చేస్తారంటే ఎవరో, అంటే లేనిది ఒకసారి మాట్లాడేసి దాన్ని పట్టుకుని ఊగులాడుతూ ఉండడం, అందరూ మాట్లాడడం. ఒక ఫ్యాన్సీ అయిపోయింది రాజకీయం అంటే. ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి దరిద్రం రాజకీయాలు తయారైపోయినాయి రాష్ట్రంలో. ప్రజలు నమ్మడం లేదు, చీ కొడుతున్నారు. ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి ఏదో ఒక విధంగా సర్వే కావాలని చూస్తున్నారు. బియాండ్ దట్ యూ హ్యావ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ప్రజలు చీ కొట్టే పరిస్థితి వచ్చి, ఏం చేశాడని 5 ఏళ్ళలో ఎవరు మీ జీవితాలు బాగుపడ్డాయా? అక్కడ అందరూ వదిలిపెట్టిన ఇక్కడ ఉండే 10 మంది చెప్పండి నాకు. మీ ఆదాయం పెరిగిపోయిందా? మీ ఖర్చులు తగ్గిపోయినాయా? మరి మీ ఖర్చులు పెరిగే, ఆదాయం తగ్గిపోయింది, మీరు కూడా అప్పుల పాలైపోయారు, మీ లివింగ్ స్టాండర్డ్స్ పడిపోలా. మరి ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వల్ల లివింగ్ స్టాండర్డ్స్ పెరగాలనా లేదా? ఎవరికైనా మీకు కిందమంది ఉన్నారు, ₹1 బెనిఫిట్ మీకు వచ్చిందా ఈ ప్రభుత్వంలో? ఒక్కరికి హౌస్ సైట్ వచ్చిందా? మరి అక్రిడేషన్ కార్డులు కూడా తీసేశాడు. అదే నేను చెప్పేది, ఆ సాక్షి వాళ్ళు పెట్టుకున్నాడు, ఇంకెవడూ లేడు. లేకుంటే సాక్షి కాకపోతే TV9 వాళ్ళు ఉంటారు, లేకపోతే NTV ఉంటారు.
ఈ బ్లూ మీడియా ఒక 5-6 మంది తప్ప ఎవరు ఉంటారు ఇంకా అక్కడ. దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. చేస్తానే ఉంటాం, ఎన్నికల వరకు ఫైట్ చేస్తానే ఉంటాం. యుద్ధం డిక్లేర్ అయిన తర్వాత ఎన్నికపోలేం కదా. యూ హావ్ టు విన్ ది వార్, అంతే. కురుక్షేత్రంలో వెళ్ళి ఓడించాలి, కౌరవ వధ జరగాలి, ధర్మాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని విస్మరించి ఒక జవాబుదారీ తనంతో పనిచేయాల్సిన వ్యక్తి తెవ రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చాడు. దానికి ఉదాహరణ ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంటి వద్దనే డిస్ట్రిబ్యూట్ చేయడం అవసరం. అయితే ఇతని స్వార్థ ప్రయోజనాల కోసం ఒక ఇతండవాదం ఒకటి తీసుకొని వాలంటీర్స్ని ఎన్నికల డ్యూటీలో వద్దన్నారు కాబట్టి దీనివల్ల ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, ఎంతమందికి నష్టం వచ్చినా పర్వాలేదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాననే విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. మొన్న మీరు ఏప్రిల్ 1 చూశారు. ఎన్ని డ్రామాలు ఆడారో, ఎన్ని అవాస్తవాలు చెప్పారో మీరు చూశారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. 28వ తారీఖుని 3వ తారీఖు పింఛన్లు ఇవ్వాలని సర్క్యులర్ ఇష్యూ చేశారు, డబ్బులు లేక. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం 29వ తారీఖున ఎన్నికల నిధుల్లో వాలంటీర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది కాబట్టి వాలంటీర్స్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి పదే తిప్పించారు వీళ్ళని, వృద్ధుల్ని. డబ్బులు లేవని తెలుసు, మొదటి తారీఖే తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నడిపించుకొచ్చారు. విపరీతమైన ఎండలు, వడగాల్పులు, అందులో కూడా తిప్పించి కడార కుట్రలు కుతంత్రాలు చేసి 33 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది నేను చెప్పిన ఇది కాదు, వాళ్ళు ఇచ్చిన ఫిగర్. ఇది మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పింది 33 మంది చనిపోయారన్నారు. ఈ 33 కూడా ప్రభుత్వ హత్యలు. ఇవి మీరు డెలిబరేట్ గా ముసలివాళ్ళని చంపేశారు. ఆ ఉసురు ఊరికే పోదు మీ మీద. అంత దుర్మార్గంగా చేసి 33 మందిని చంపేసి తర్వాత నేను చాలా సార్లు ఆఫీసర్లకి, చీఫ్